టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. చిత్తూరులో గ్యాంగ్ రేప్ నిందితులు అరెస్టు చేశారు. ఈ నెల 25న పార్క్ లో యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. పార్క్ లో మాట్లాడుకునేందుకు ఒక ప్రేమ జంట వచ్చింది. ప్రియుడు గొంతుపై కత్తి పెట్టి బెదిరించి దారుణానికి ఒడిగట్టారు. పార్కుకు వచ్చిన ప్రేమ జంటలే వీరి టార్గెట్ గా కూడా తెలుస్తుంది. నిందితులు హేమంత్, మహేష్, కిషోర్ గా అయితే గుర్తించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో మాటల కందని అమానుషం చోటు చేసుకుంది. నగరంలోని అటవీశాఖ పార్కులో పట్టపగలు మానవ మృగాల కీచక పర్వానికి ఓ యువతి బలైపోయింది. ప్రియుడు గొంతుపై కత్తి పెట్టి బాలికను బెదిరించి అతని కళ్లెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన గ్యాంగ్ రేప్ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో గత నెల 25న జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగు చూడగా పోలీసులు ఆలస్యంగా కేసునైతే నమోదు చేశారు. చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన యువతి, యువకుడు ప్రేమించుకుంటూ ఉన్నారు. సరదాగా మాట్లాడుకోవడానికి మురకంబట్టులో ఇటీవల ఏర్పాటు చేసిన నగరవనానికైతే వెళ్లడం జరిగింది. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఆ ప్రేమ జంటను చూసి టార్గెట్ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించి అధికారులు పిలుస్తున్నారని బాలుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక కేకలు పెట్టింది. దీంతో ఓ యువకుడు బాలిక నోటిని గట్టిగా ముయ్యగా మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ దారుణం తర్వాత అక్కడి నుంచి వెళ్లే సమయంలో బాలుడి మెడలోని బంగారు గొలుసు కూడా లాక్కొని వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆ రోజు నుంచి కూడా బాలుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నగరవనం వద్ద నిందితుల కోసం కాపు కాసుకొని కూర్చున్నారు. ఒంటరి జంటలను బెదిరించి అత్యాచారాలు చేసే ఈ ముగ్గురు యువకులు కూడా సోమవారం మళ్లీ నగరవనం వద్దకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఏదైతే మీరు విజువల్లో చూస్తున్నారో ఆ ముగ్గురు కామాంధులను కూడా ఈరోజు పోలీసులు అరెస్టు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు ఆ బాలుడి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ ముగ్గురు కోసం కూడా అక్కడ కాపు కాచుకొని ఎక్కడ ఏ పార్కులో అయితే వీళ్ళు గొడవకి దిగారో, ఏ పార్కులో అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయారో, ఏ పార్కులో అయితే ఆ అబ్బాయి మెడలోని గొలుసు తీసుకెళ్లిపోయారో, ఏ పార్కులో అయితే ఆ అబ్బాయి మెడ మీద కత్తి పెట్టి బెదిరించారో అదే పార్కుల చుట్టూ కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారని తెలుస్తోంది. ప్రేమ జంటలే వీరి టార్గెట్గా కూడా తెలుస్తుంది. ఇలాంటివి ఎన్నో చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అక్కడ కాపు కాచి కూర్చున్న వాళ్ళకి ఈ ముగ్గురు అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా చితకబాదినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేసినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతోంది. చిత్తూరులో దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఇప్పుడు కలకలం రేపుతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ బాలికను ఒకరి తర్వాత ఒకరు సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మురకంబట్టు సమీపంలోని నగరవనంలో ప్రేమికులు, సామాన్య ప్రజలు సేద తీరుతూ ఉంటారు. అందులోనూ వారాంతంలో వీరి తాకిడి కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 26న శనివారం ఓ ప్రేమికుల జంట కూర్చొని మాట్లాడుతూ ఉండగా హేమంత్, మహేష్, కిషోర్ అని ఈ ముగ్గురు యువకులు తమను ఫారెస్ట్ సిబ్బందిగా పరిచయం చేసుకుని ఆ ప్రేమ జంటను వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించడం జరిగింది. ఆ తర్వాత ఆ ముగ్గురులో ఒకరు ప్రేమ జంట అబ్బాయిని మా మేడం మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు, దూరంగా తీసుకువెళ్లగా మరో ఇద్దరు ఆ మైనర్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. ఆ అమ్మాయి ఒక్కసారిగా కేకలు వేయగా ఒకడు నోరు నొక్కి పట్టుకోగా మరొకడు అత్యాచారం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇలా ముగ్గురు మార్చి ఆ బాలికను రేప్కు గురి చేశారు. ఈ విషయం బాలిక సొంత ఊరు బండపల్లిలోని గ్రామస్తులకు తెలిసింది. నగరవనం దగ్గర కాపు కాశారు. సోమవారం మధ్యాహ్నం ఆ కామాంధులను గుర్తించిన బండపల్లి గ్రామస్తులు ఆ ముగ్గురికి దేహశుద్ధి చేయగా ఒకడు తప్పించుకొని పారిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మిగిలిన ఇద్దరిని కూడా చిత్తూరు తాలూకా పోలీసులకైతే అప్పగించారు. చిత్తూరు మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులపై ఫోక్సో కేసు కూడా నమోదు చేసినట్లుగా చిత్తూరు నగర డీఎస్పీ కూడా చెప్తూ ఉన్నారు. మంగళవారం సాయంత్రం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కొన్ని వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. నిందితులపై ఫోక్సో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఈ నెల 25వ తేదీన మురకంబట్టులోని నగరవనం పార్కులో ఒంటరిగా ఉన్న ప్రేమ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేసి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను కూడా దోచుకుని గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై బాధిత ప్రేమ జంటలో యువకుడు 29వ తేదీన చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తాలూకా ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసినట్లుగా కూడా
ఆయన చెప్తూ ఉన్నారు. ఫిర్యాదుదారుడికి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మళ్లీ విచారణ జరిపినప్పుడు అతడు ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను బెదిరించి తనతో పాటు ఉన్న బాలికపై అత్యాచారం చేశారని కూడా పోలీసులకు వివరించడం జరిగింది. దీని ఆధారంగా పోలీసులు బాధితురాలి వివరాలు సేకరించి ఆమె నివాసానికి వెళ్లి బాధితురాలు ఆమె తల్లిదండ్రులతో చర్చించారని ఆయన చెప్తూ ఉన్నారు. మొదట్లో ఫిర్యాదు చేయడానికి నిరాకరించినప్పటికీ కూడా పోలీసులు ధైర్యం చెప్తూ కౌన్సిలింగ్ నిర్వహించగా బాధితురాలు ముందుకొచ్చి అనంతరం ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని వన్ స్టాప్ సెంటర్కు తీసుకెళ్లి చట్ట ప్రకారం మహిళా అధికారి ద్వారా బాధితురాలి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినట్లుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ కేసులో పోలీసులు ఎటువంటి అలసత్వం లేకుండా, పక్షపాతం లేకుండా పూర్తి పారదర్శకతతో కఠినంగా దర్యాప్తు చేస్తున్నారని, మీడియా, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం లేదా వాస్తవాలను వక్రీకరించడం మానుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.